ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈరోజు వీడియోలో శ్రీ శంకర విజయం ఆత్మ నివేదన శివయోగం దానిపైన ఉంటుందండి. అందరు చూడగలరు తప్పకుండా. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మొదటిసారి ఈ వీడియో కనుక చూస్తే మొదటగా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి తప్పకుండా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఆత్మ నివేదన. ఆత్మ నివేదన అంటే పండుగలప్పుడు, పర్వదినాల్లోనూ, లేకపోతే తమకు ప్రత్యేకమైన పెళ్లి రోజో పుట్టినరోజో గుడికి వెళ్తూ ఉంటారు చాలామంది. ముందుగా అనుకోని ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు వెళ్ళడం చేస్తూ ఉంటారు. అలా వెళ్ళొచ్చాక తమ సన్నిహితులతో అక్కడి విషయాలను పంచుకుంటూ, ఫలానా సందర్భంలో మేము అక్కడికి వెళ్ళాము, ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము, ఆయనకి కిరీటాన్ని సమర్పించాము, అమ్మవారికి బంగారు నగలు చేయించాము, లేకపోతే అన్నదాన నివేదన చేశాము, మొక్కు చెల్లించాము అంటూ చెబుతూ ఉంటారు. తమ స్వయం కృషితో సంపాదించిన సంపాదన నుంచి ఇవన్నీ చేస్తున్నట్లుగా భావిస్తారు భక్తులు. నిజానికి ఇదంతా భగవంతుడి అనుగ్రహంతో తమకు కలిగిందని, ఆయన సృష్టించిన సంపాదననే అని తెలుసుకోలేరు. అసలు నివేదన అంటే ఏంటి, దేనిని అంటారు? సాధారణంగా భక్తులు భగవంతుడికి సమర్పించే వాటిలో పాలు, పండ్లు, చక్కెర మొదలైన ద్రవ్యాలు ఉంటే దాన్ని సామాన్య నివేదన అంటారు. పంచభక్ష పరమాణాలు నైవేద్యంగా సమర్పిస్తే దాన్ని మహానివేదన అంటారు. కానీ ఈ ద్రవ్యాలన్నీ ప్రకృతి ద్వారా భగవంతుడు మనకిచ్చినవే, అవే తిరిగి మనం ఆయనకే సమర్పిస్తున్నాము. వాస్తవానికి నివేదన అంటే భక్తితో, ప్రీతితో భగవంతుడికి సమర్పించడం లేదా అర్పించడం. భగవంతునికి ఏం సమర్పించాలి అర్పించాలి అని మళ్ళీ ప్రశ్నించుకుంటే, నీ దగ్గర ఉన్నది నీకు మాత్రమే చెందినది నివేదన చేయాలి. మరి మన దగ్గర ఉన్నది అంతా పరమాత్ముడికి చెందిందే, ఆయన ఇచ్చిందే అయినప్పుడు ఇక నివేదన చేయడానికి మన దగ్గర ఏం మిగిలింది అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానమే ఆత్మ నివేదన. నవవిధ భక్తి మార్గాల్లో 9వది, చివరిది, పవిత్రతను కలిగించేది ఆత్మ నివేదన భక్తి. అంటే భక్తుడు భగవంతుడికి దారిలో నడవడం, తనని తాను భగవంతుడికి సమర్పించుకోవడం. మిగిలిన ప్రాణం లేని పదార్థాల మాదిరిగా మనిషి శరీరము ఒక జడ పదార్థము కాదు కదా. పంచేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం ఎలా సాధ్యమంటే, నాదేమీ లేదు, అంతా నీదే, అన్నింటా నువ్వే, నేను కేవలం నిమిత్త మాత్రుని, నువ్వు ఇచ్చిన ఈ శరీరంతో నువ్వు సూచించిన మార్గంలో నడుస్తూ నీ సేవ చేస్తాను అనుకోవాలి. శారీరక, మానసిక వాంఛలను, ఆకాంక్షలను, బంధాలను తృణప్రాయంగా భావించాలి. ఎటువంటి కర్మఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్ధిగా కర్మలను ఆచరించాలి. నిరంతర పరమాత్మనే స్మరిస్తూ, సేవిస్తూ, తనని తాను తెలుసుకుంటూ తనలోని ఆత్మను తెలుసుకోవాలి. ఆ ఆత్మ ద్వారా పరమాత్మ ఉనికిని గ్రహిస్తూ, ఆయనకు దగ్గర అవుతూ, సకల చరాచర సృష్టిలో దైవాన్ని దర్శిస్తూ, అందరి హితాన్ని కోరుతూ జీవించడమే భక్తుడు భగవంతుడికి సమర్పించే ఆత్మ నివేదన. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.